వ్యక్తిగత పేరు ప్రఖ్యాతల కోసమే కేటీఆర్ ఈ ఫార్ములా రేస్ విషయంలో అన్ని నిబంధనలు తొంగలో తొక్కేసి కేబినెట్ ఆమోదం లేకుండా అసలు జీహెచ్ఎంసీకి ఏమాత్రం సంబంధం లేని ఒక వ్యవహారంలో, ఇది ఒక పెద్ద అంతర్జాతీయ వ్యవహారం, దీనికి జీహెచ్ఎంసీకి అయితే హెచ్ఎండిఏ నిధులకి ఏం సంబంధం? ఇందులో ఇన్ని కోట్ల రూపాయలు ఎటువంటి ఆర్థిక శాఖల కానీ ఇతర ప్రభుత్వ శాఖల అనుమతి కానీ లేకుండా ఊరికే ఏదో ఇచ్చేశారు, సొంత డబ్బు ఇచ్చినట్టు అని. ఇదంతా నేను చెప్తోంది కాదు, ఏసీబీ తన పూర్తిగా నివేదికలో మొత్తం డాక్యుమెంట్ చేసిన అంశాలు ఇవి. అలాగే గవర్నర్ అనుమతి రావడంతోనే ఇన్నాళ్ళు ఏంటంటే గవర్నర్ దగ్గర అది పెండింగ్ ఉంది. ఏసీబీ అప్పీల్ చేసుకుంది గవర్నర్కి, ఎందుకంటే ఆయన మాజీ మంత్రి కేటీఆర్. ఆయన ప్రాసిక్యూట్ చేయాలంటే ఖచ్చితంగా గవర్నర్ అనుమతి ఇవ్వాలి. ఇన్నాళ్ళు అనుమతి ఇవ్వలేదు. అనుమతి ఇవ్వనంతకాలం కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి కానీ ఏమన్నారంటే అదిగో లాలూచి పడిపోయారు, బీఆర్ఎస్ను ముఖ్యంగా కేటీఆర్ను బీజేపీ ప్రొటెక్ట్ చేస్తోంది కాబట్టి గవర్నరు అనుమతి ఇవ్వట్లేదు అని. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయిపోయింది, ఫలితాలు వచ్చేసి అంతా ఈ ప్రాసిక్యూషన్ గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు అనుమతి ఇవ్వలేదు అన్న ప్రభుత్వం ఇప్పుడు ప్రాసిక్యూషన్కి అనుమతి వచ్చిన తర్వాత కేటీఆర్ని ప్రాసిక్యూట్ చేసి అరెస్ట్ చేస్తారా? ఇందులో లీగల్ ప్రాసెస్ ఈ పెద్దగా ఈ టెక్నికల్ అంశాల జోలికి నేను వెళ్ళట్లా, ఎందుకంటే ఆ ఫార్ములా ఏరియాస్ కేసు ఇంతకుముందు అనేకసార్లు మనం చర్చించుకున్నాం ఏం జరిగింది ఏంటనేది. అంటే ఒక అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ ఖ్యాతిని పెంచడానికి మేము చేశామని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కేటీఆర్ చెబుతున్నారు, నేను ఏ తప్పు చేయలేదు, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ క్లియర్ అని. అయితే ఇదే సంస్థలు కొంత డబ్బు ఎన్నికల బాండ్లో, ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బీఆర్ఎస్కి ఇచ్చాయి. సో ఇక్కడ క్విడ్ ప్రోకో జరిగిందనేది కూడా ఒకటి వాదన ఉంది. సరే, అనేక సంస్థలు బీఆర్ఎస్కి ఇచ్చాయి, బీజేపీకి కూడా ఇచ్చాయి అనుకోండి, అది వేరే విషయం. కాంగ్రెస్ పార్టీ కొంత ఇచ్చాయి, కానీ కంపారిటివ్లీ కాంగ్రెస్ పార్టీకి చాలా తక్కువ. బీఆర్ఎస్ బీజేపీలకు ఇచ్చిన స్థాయిలో లేదు, జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ. సో మొత్తం మీద అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి కదా, రాష్ట్ర పరువును పోగొట్టే పని చేశారు మీరు అనేది ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్న విషయం. దీనికి శిక్ష అనుభవించాల్సిందే. మరి నిజంగానే కేటీఆర్ అరెస్టు దాకా ఈ విషయం వస్తుందా? ఇవాల్టి రాజకీయాల్లో అరెస్టులు పెద్ద వ్యవహారం ఏం కాదు. గతంలో రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు, అప్పుడు ఆయన ఛాలెంజ్ చేశారు, బయటకు వచ్చారు, కొన్నాళ్ళు అయింది. ఇవాళ ఆయన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. రేపు కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ఆయన జైల్లో ఉంటారా, లేకపోతే బెయిల్ వస్తుందా, ఏం చేస్తారు పెద్ద విషయం. ఇప్పుడు కవిత జైలుకి వెళ్ళారు ఢిల్లీ లెక్కర్ స్కామ్లో, బెయిల్ వచ్చిందిగా, బయటకు వచ్చారు, సరే విభేదించారు, ఏదో విడిగా వచ్చారు, పార్టీ పెట్టుకుంటారా లేకపోతే వారి కార్యక్రమాలు జాగ్రత్తగా చేసుకుంటారు, అదొక అంశం. అంటే ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే ఛాలెంజ్ చేశారు కేటీఆర్, నువ్వు నన్ను అరెస్టు చెయ్యలేవు, ఈ కేసులో నా మీద ఏ ఎలిగేషన్ లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ క్రిస్టల్ క్లియర్, నేను ఏ విచారణకైనా సిద్ధం, అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకున్నా ఏదైనా సిద్ధమని. సో అంత పబ్లిక్గా ఆయన ఛాలెంజ్ విసురుతున్నప్పుడు అవినీతి ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఏసీబీ ప్రాసిక్యూట్ చేస్తుందా? ఛార్జ్షీట్ అయితే ఫైల్ చేస్తోంది, సిద్ధం చేస్తుంది అభియోగ పత్రాలన్నీ, అదొకటి. సో ఇక మీద ఏంటంటే తెలంగాణ రాజకీయాల్ని కేసులు నడిపిస్తాయా అనేది ప్రధానంగా. ఎందుకంటే ఒకవైపు ఈ ఫార్ములా ఏరియాస్ ఒకటి, ఆ పక్కన కాళేశ్వరం ఒకటి సిబిఐ దగ్గర ఉందనుకోండి, కేంద్రం పరిధిలో ఉంది. మరోవైపు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఒకటి నడుస్తోంది, సిట్ దాదాపు దర్యాప్తు అంతా పూర్తయిపోయింది. ఇక్కడి నుంచి ఏంటంటే ఇక సీజన్ అంతా కేసుల సీజన్. అయితే కేటీఆర్ పోనీ ఏమైనా వెనక్కి తగ్గారా అంటే, కారు స్పీడ్కి బ్రేకులు వేద్దాం అంటే ఇప్పుడు ఏదో పెద్ద స్పీడ్గా పరిగెడుతోందని కాదు, మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత ఇంకా ఆగిపోయింది. ఒకవేళ ఎన్నిక గెలిస్తే సిట్టింగ్ సీట్ కాపాడుకుంటే కనుక ఎస్ కారు మేము మళ్ళీ ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్ మార్చామని చెప్పే అవకాశం ఉండొచ్చు, కానీ ఇప్పుడు అక్కడే ఆగిపోయింది. అసలు ఇంకా కథలు లేకుండా పూర్తిగా షెడ్యూకి పంపించే ప్రయత్నం చేస్తున్నారా రేవంత్ రెడ్డి అనేది ఒకటి ఈ కేసుల వ్యవహారంతో. దీనికి కౌంటర్గా చాలా పెద్ద ఎలిగేషన్తో వచ్చారు మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. లక్షల కోట్ల భూకుంభకోణం అన్నారు. అంటే ఆయన చెప్తోంది ఏంటంటే ఈ పారిశ్రామిక భూములకు సంబంధించి ఒక కొత్త పాలసీ తీసుకొచ్చింది ప్రభుత్వం. ఆ పాలసీ దాన్ని ఏమంటారంటే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ, HILTP అంటారు. అంటే మనకి ఈ పాలసీ ప్రకారం ఇండస్ట్రీ జోన్ ఎక్కడైతే ఉందో, అంటే ముఖ్యంగా ఈ జీడిమెట్ల, సనత్ నగరు, అజామాబాదు, ఇక్కడ ఉన్న బాలానగరు, ఈ విలువైన భూముల్ని సపోజ్ అక్కడ ఎకరం 40-50 కోట్లు ఉందనుకోండి, ఆయన చెప్తున్న ప్రకారం మార్కెట్ రేటు, సపోజ్ కోకపేటలో మన 170 కోట్లకి అమ్మారు కదా ఒక ఎకరం, ఇక్కడెక్కడో రాయదుర్గంలో 100 కోట్లకి అమ్ముతున్నారు కదా, అట్లా ఒక 40-50 కోట్లు ఎకరానికి ఉంటే కొన్ని వందల ఎకరాలని
వందలు కాదు, 1000 ఎకరాలని, 9,300 ఎకరాల భూమిని అతి తక్కువ రేటుకి, అంటే మొత్తం 30-40% ఆఫ్ ది టోటల్ వాల్యూ ఇచ్చేద్దాం ప్రైవేట్ సంస్థలకని. సాధారణంగా ఇలాంటి ల్యాండ్స్ ప్రభుత్వం తీసుకుంటుంది, కొంత ప్రైవేట్కి అమ్ముతుంది, కానీ దారాదత్తం చేసేయాలనుకుంటున్నారు. సో 5 లక్షల కోట్ల భూ కుంభకోణం, 1-2 కాదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు ఏముంది, 1,00,000 కోట్లు దోచేస్తున్నారు కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు అన్నారు. ఈసారి ఏకంగా 5 లక్షల కోట్లకే పెట్టారు కేటీఆర్. సో దీని మీద నిన్న శ్రీధర్ బాబు ఇండస్ట్రీస్ మంత్రి మాట్లాడారు, కానీ పొలిటికల్ కౌంటర్ పూర్తి స్థాయిలో రాలేదు. నాకు తెలిసి ముఖ్యమంత్రి మాట్లాడితేనే దాని మీద పొలిటికల్ కౌంటర్ వస్తుంది. సో ఈ అరెస్టులు, ఈ ఫార్ములా రేసు వ్యవహారాలు, దీనికి సంబంధించి కౌంటర్గా వచ్చారా కేటీఆర్? ఈ బాంబు పేలుతుందా? 5 లక్షల కోట్లు అంటే చిన్న వ్యవహారం కాదు. ఈ అతిపెద్ద భూకుంభకోణం బాంబు పేలుతుందా పేలదా అనేది ఒకటి మాట్లాడదాం. మరోవైపు దానం నాగేంద్ర వ్యవహారం ఒకటి నడుస్తుంది. ఆయన ఢిల్లీలో ఉన్నారు, రాజీనామా చేసేస్తాను అంటున్నారు. తర్వాత ఈ టెక్నికల్ అంశాలు అడ్డు పెట్టుకుని కడియం శ్రీహరిని కాపాడాలని చూస్తున్నారని కూడా నిన్న కేటీఆర్ అన్నారు. అంటే మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయా? వస్తే తలకాయ నొప్పే, అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇప్పుడు దానం నాగేందర్ గెలిచింది బీఆర్ఎస్లో, బీఫామ్ తీసుకుని కాంగ్రెస్లో ఏకంగా ఎంపీగా పోటీ చేశారు ఆయన. సో అనర్హత విచారణ చివరికి వచ్చేసింది, ఖచ్చితంగా వేటు పడుతుందని ఆయనకు అర్థమైపోయింది. దానం నాగేందర్ వీళ్ళిద్దరే విచారణకు హాజరు కాలేదు, మిగతా వాళ్ళందరూ హాజరై ఏదో కారణాలు చెప్పారు, కానీ వీళ్ళిద్దరూ మాత్రం స్పీకర్ విచారణకు హాజరు కావట్లేదు. అంటే ఏదో డెసిషన్ ఆల్రెడీ అయిపోయి ఉండాలి. ఈ రేస్ కేసులో ఏం జరిగిందనేది ప్రతి అంశాన్ని చాలా సునిశ్చితంగా ఏసీబీ పొందుపరిచింది డాక్యుమెంట్స్లో. అలాగే ఛార్జ్షీట్ కూడా దాఖలు చేయబోతోంది. గవర్నర్ నుంచి ప్రాసిక్యూషన్కి అనుమతి కూడా వచ్చేసింది. ఇక మిగిలింది ఏంటంటే కేటీఆర్ విచారణ, తర్వాత అరెస్ట్ చేస్తారా, అదంతా తర్వాత గొడవ. సో ఇప్పుడు ఇదంతా పొలిటికల్ ఛాలెంజింగ్గా మారిపోయిన పరిస్థితి. అలాగే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా దానికి కౌంటర్గా వచ్చారా మరి కేటీఆర్, అతిపెద్ద భారీ భూకుంభకోణం అని. దానికి కాంగ్రెస్ ఏం సమాధానం చెప్తుంది అంటే టెక్నికల్ సమాధానాలు కాదు, పొలిటికల్గా ఏ రకంగా కౌంటర్ అటాక్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్. స్టూడియోలో నాతో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, పార్టీ అధికార ప్రతినిధి మానవతారాయ్ ఉన్నారు. అలాగే లైవ్లో డాక్టర్ బాలరాజ్ యాదవ్, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, గతంలో కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు. బీజేపీ సీనియర్ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. ప్రకాష్ రెడ్డి గారు, బాలరాజ్ యాదవ్ గారు, నమస్కారం అండి. మానవతారాయ్ గారు నమస్కారం. నమస్కారం. సో బీఆర్ఎస్ నుంచి మొదలు పెడదాం. బాలరాజ్ గారు, ఏంటి ఇక టెన్షన్గా ఏమన్నా ఉందా? ఎందుకంటే ఇప్పటిదాకా ఒక అడ్డంకి ఉంది. ఏం అడ్డంకి ఉంది? గవర్నర్ గారు పర్మిషన్ ఇవ్వలేదు, సరే దానికి ఏదో లాలూచి అన్నారు. రేవంత్ రెడ్డి మొన్న ఎన్నికల జూబ్లీహిల్స్ ప్రచారం, ఆ పర్యటన అప్పుడు కూడా ఇదిగో క్లియర్గా వీళ్ళ దోస్తానా బయటపడిపోయింది కాబట్టి అక్కడ ఆపేరు పర్మిషన్ లేకుండా. ఈసారి మరి అడ్డు తొలగిపోయింది కాబట్టి అనివార్యంగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించేటట్టే కనిపిస్తోంది. ముందుగా రిషి గారు, మీకు అదేవిధంగా ఏబిఎన్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, ప్యానెల్ పెద్దలు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి మానవతరాయ్ గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రతినిధి ప్రకాష్ రెడ్డి సార్ గారికి నమస్కారం. సార్, ఇవాళ రిషి గారు, భారత రాష్ట్ర సమితి నుంచి మొదటి నుంచి కూడా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు స్పష్టంగా 2-3 అంశాలు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇవాళ మీరు ఈడీ విచారణ జరిపింది, ఈడీ ఏం చెప్పిందో చెప్పండి. అదేవిధంగా ఏసీబీ విచారణ జరిపింది, ఏసీబీ ఏం చెప్పిందో చెప్పండి. ఏసీబీ విచారణలో మేము చెప్పినా, ఈడీ విచారణలో చెప్పినా 2-3 అంశాలు స్పష్టంగా చెప్పినాము. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడం కోసం 2022లో జరిగిన ఒప్పందం, ఋషి గారు నిన్న మన జరిగిన ఒప్పందం కాదు, ఇది ఎలక్షన్ జరిగినప్పుడు కాదు. 2022లో 4 సీజన్ల కోసం జరిగిన ఒప్పందం ఇది. అనేక సార్లు మనం ఏబిఎన్ న్యూస్ ద్వారా చర్చించాం, అనేక అంశాలు ప్రజలకు చెప్పాం. ఈ 4 ఒప్పందాల్లో భాగంగా 4 సీజన్స్ ఏది జరిగిందో, ఫస్ట్ సీజన్ అయిపోయింది, 2వ సీజన్ మొదలయ్యేటప్పటికి మాకు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే ఒక వారం రోజుల ముందు. కాబట్టి నిర్వాహకులు అడుగుతా ఉంటారు, సార్ సెకండ్ సీజన్ మరి జరపాలి కదా, దానికి సంబంధించిన అమౌంట్ ఏందని అడిగినప్పుడు వెంటనే ఆ రోజు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, సెకండ్ ఇన్స్టాల్మెంట్ సంబంధించిన పైసలు మేము ట్రాన్స్ఫర్ చేసింది. తదనంతరం 3వ ఇన్స్టాల్మెంట్ పైసలు పెండింగ్ లో ఉన్నవి. అప్పటికి ఇవి ఎలక్షన్ ట్రాన్స్ఫర్ చేయడం విషయంలోనే దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి, రూల్స్ ఉంటాయి. ఆ నోట్ ఫైల్స్ లో ఇవన్నీ క్లియర్ గా ఉన్నాయి. అవన్నీ ఏసీబీ పొందుపరిచింది. వాళ్ళు ఏమీ ట్రాన్స్పరెంట్ గా లేకుండా చెయ్యట్లేదు. ఇప్పుడు కేబినెట్ అనుమతి కానీ, అప్రూవల్ కానీ, ఆర్థిక శాఖ అప్రూవల్ కానీ లేకుండా చేశారనే కదా మొట్టమొదటి అక్కడే కదా ప్రారంభమైంది. అసలు జిహెచ్ఎంసీకి లేకపోతే సంబంధం లేని వ్యవహారం అని. రిషి గారు, నేనేమంటే జిహెచ్ఎంసీకి సంబంధించి కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ గా, కేబినెట్ మినిస్టర్ గా మంత్రి గారికి కొన్ని అధికారాలు ఉంటాయి. ఆ అధికారాన్ని ఫాలో చేసే బాధ్యత ఆ మంత్రితో పాటు కింద అధికార బృందానికి ఉంటది. ఆ క్రమంలోనే ఆ రోజు సెకండ్ సీజన్ కోసం మేము ఏదైతే ఎలక్షన్ సమయంలో
భవిష్యత్తులో మళ్ళీ గవర్నమెంట్ మనకు వస్తుంది అవకాశం ఉంది కాబట్టి మనం చేసుకున్నాము, మీరైతే ఆ పని కానివ్వండి అని చెప్పి చెప్పడం జరిగిందనే మాట. దానికి బాధ్యత అధికారంలోకి మీరు వస్తారు, మిమ్మల్ని ఎవరు ప్రశ్నించారు కాబట్టి చెయ్యొచ్చు అని అనుకున్నారు. ప్రశ్నించడమే కాదు సార్, హైదరాబాద్ సంబంధించినటువంటి ఈ రేస్ నిర్వహణ అనేది మాకు ఒక ఎందుకంటే దేశంలో ఎక్కడ కూడా ఇటువంటి నిర్వహణ జరగలేదు. భారతదేశానికి మొదటగా హైదరాబాద్ పోటీ పడ్డది. ముంబై లాంటి నగరాలున్నా, చెన్నై లాంటి నగరాలున్నా, కోల్కతా లాంటి నగరాలున్నా, ఢిల్లీ లాంటి నగరాలున్నా కూడా హైదరాబాద్ అనేది ఈ యొక్క రేసులో పోటీ పడి సాధించింది. కాబట్టి దీన్ని ఎట్లా నిర్వహించుకొని బ్రాండ్ ఇమేజ్ పెంచాలనే ఆలోచనలో క్రమంలో ఆ ఓవర్లుక్ లో నేను చెప్పినాడు కేటీఆర్ గురించి ఏదో నేను ఇచ్చిన కాబట్టి బాధ్యతని తప్పుకో, నాకేం సంబంధం లేదని, నేనే బాధ్యతను వహిస్తానని చెప్పి చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఈ జరిగినటువంటి ఏదైతే ఉందో సార్, 2 అంశాలుగా దీన్ని సరిదిద్దవచ్చు. ఒకటి, హైదరాబాద్ బ్రాండ్ మీద కాపాడాలని ఈ రేవంత్ రెడ్డి సర్కారుకు ఉన్నట్టయితే ఆ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఫార్ములా రేస్ నిర్వాహకులు వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డిసెంబర్ లో కలిసినారు. వారిని కలిసి సార్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, సెకండ్ ఇన్స్టాల్మెంట్ పైసలు మా దగ్గర ఉన్నవి, మా అకౌంట్ లో ఉన్నవి, ఎవరి దగ్గర లేవు అని చెప్పి చెప్పడం జరిగింది. మీరు 3వ ఇన్స్టాల్మెంట్ ఇస్తే మీరు రేసు నిర్వహిస్తామని చెప్పి చెప్పిరా లేదా ఒక్కసారి మీరు పేపర్ అప్పుడు ప్రభుత్వం ఏం చెప్పిందంటే, మేము ఎందుకు రద్దు చేసుకున్నామంటే మొత్తం ఒక 650-700 కోట్లు సుమారు సబ్జెక్టు కరెక్షన్ తెలంగాణ ఖజానాకి సేవ్ చేయాలి అంతే తప్ప ఈ అర్జెంట్ గా ఈ రేసులు వీటి వల్ల ఏం ఉపయోగం లేదు, అది ఆయన వ్యక్తిగత ప్రతిష్ఠ కోసం, ఆయన సెల్ఫ్ ప్రొక్లమినేషన్ కోసం చేసుకున్నదని కదా వాదన. మొత్తం సార్ 100-103 కోట్లు మాత్రమే దాని నిర్వహణకు అయ్యే ఖర్చు. నేనేమంటే ఆల్రెడీ 54 కోట్ల సంబంధించి కొంత సగం ఆల్రెడీ 2 ఇన్స్టాల్మెంట్ ఇచ్చినాము. కాబట్టి వీళ్ళు నిర్వహించడానికి చేతగాకనా, లేకపోతే కేటీఆర్ గారి మీద ఏదో ఈ ప్రొసీజర్ ఫాలోఅప్ లో కొంత లోపం ఉంది కాబట్టి కేటీఆర్ గారిని బదనం చేయాలనే ఆలోచన తప్ప దీంట్లో అవినీతి వెతికింది లేదు, అవినీతి మారింది లేదు. ఇంకో అంశం కూడా చెప్తా ఉన్నారు సార్, ఇదేదో ఇంకో అంశానికి ఏది గ్రీన్ కో అనే సంస్థ ఉంది, అది ప్రమోటర్ గా ఉంది, ఫస్ట్ ప్రమోటర్ గా ఉంది, తదనంతరం ప్రమోటర్ నుంచి తప్పుకుంది. అప్పుడు కూడా కేటీఆర్ గారు చెప్పినారు, ఒకవేళ గ్రీన్ కో తప్పుకున్నట్టయితే ఇంకో సంస్థ వస్తుంది, డెఫినెట్ గా మనం ప్రయత్నం చేద్దాం, దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ చేయలేదు, మనం జరపాలని చెప్పి చెప్పడం. స్పాన్సర్ చేసే సంస్థ తప్పుకోవడంతోనే చెల్లింపులు చేయాల్సి వచ్చింది. వాళ్ళు చేయాల్సింది చేశారు కానీ హెచ్ఎండిఏ నుంచి. సరే, ఈ టెక్నికల్ అంశాలు పక్కన పెడితే నాకు ఒక విషయం చెప్పండి, ఇందులో నేను ఏ తప్పు చెయ్యలేదు, ఐఎమ్ రెడీ అని ఛాలెంజ్ చేస్తున్నారు కదా కేటీఆర్. సో మీరు ఇప్పుడు సవాల్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విసిరారు, ఏం చేసుకుంటారు చేసుకుంటాను, అంతేనా? ఓకే సార్, నేనేమంటే ఇప్పుడు ఋషి గారు నేను 2-3 అంశాలు ఒక చెప్తాను వాళ్ళకి ఇవ్వండి. ఇలా గ్రీన్ కో అనే సంస్థ ద్వారా ఏదో ముడుపులు మారినని చెప్పేసి ఏదో బాండ్లు కొనుగోలు జరిగినాయని మాట్లాడారు. ఎలక్టరల్ బాండ్స్ ఇచ్చారు కదా సార్. 2022 ఏప్రిల్ 8వ తారీఖున తొలిసారి బీఆర్ఎస్ పార్టీ ఎలక్టరల్ బాండ్ ని కొనుగోలు చేసింది గ్రీన్ కో. తదనంతరం 2022 ఏప్రిల్ 8వ తారీఖునే 11 మధ్య కాంగ్రెస్ కు 90 లక్షల బాండ్ కొనుగోలు చేసింది ఇదే డేట్ న. అదే భారతీయ జనతా పార్టీ కూడా అక్టోబర్ 8వ తారీఖు 2022లో 2 కోట్ల బాండ్ కొనుగోలు చేసింది ఇదే గ్రీన్ కోసం వస్తా. తృణమూల్ కాంగ్రెస్ చేసింది, వైఎస్ఆర్సీపీ చేసింది, అన్ని చేసింది. వీళ్ళు ఎక్కడ చేతులు మారినాయో, ఎక్కడ అవినీతి జరిగిందో ఇది చెప్పాలి. ప్లస్ పైసలన్నీ కూడా ఏదైతే మీ ఎఫ్ఎం ఏదైతే ఈ రేస్ నిర్వాహకుల దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ కేటీఆర్ గారికి వనగూరిన ప్రయోజనం ఏందో చెప్పాలి. కాబట్టి ఇప్పుడు బీజేపీకి ఇచ్చింది, బీఆర్ఎస్ కి ఇచ్చింది, ఇవన్నీ ఉన్నాయి బాండ్లు. చాలా కంపెనీలు ఇప్పుడు అది పెద్ద లిస్ట్ ఉంది, ఎస్బీఐ అప్పుడు కోర్టు ఆదేశాలతో బయటకు వచ్చిన లిస్ట్ లో అనేక కంపెనీలు బీజేపీకి ఇచ్చినవి ఉన్నాయి, బీఆర్ఎస్ కి ఇచ్చినవి ఉన్నాయి, వేరే రాష్ట్రాల్లో మీరన్నట్టుగా తృణమూల్కి ఇచ్చినవి ఉన్నాయి, కొన్ని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చాయి, కొన్ని ఏపీలో పార్టీలకు ఇచ్చాయి. ఓకే, సో ఇప్పుడు బ్రదర్ మీ దగ్గరికి వచ్చే ముందు ప్రకాష్ రెడ్డి గారు, ఇక్కడ గవర్నర్ అనుమతి ఇన్నాళ్లు రాకుండా బీజేపీ ప్రొటెక్ట్ చేస్తుంది, ఇది కదా రేవంత్ రెడ్డి మొన్న ప్రచారంలో చాలా స్పష్టంగా చెప్పింది. అలాగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కానీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కానీ ఆయన ఎస్టాబ్లిష్ చేసిన పాయింట్ ఏంటంటే మీరిద్దరూ ఒకటే లేదు, బీఆర్ఎస్ ని ప్రొటెక్ట్ చేయడానికి రాజకీయంగా కానీ లీగల్ గా కానీ బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోందని. సో ఇప్పుడు ఈ ఫార్ములా రేస్ వ్యవహారంలో ఏం జరుగుతుందని మీ అంచనా? సార్ ముందు మిత్రులందరికీ నమస్కారం. సార్ నేను ఒక చిన్న ఇది తెలంగాణ రాజకీయాల్లో ఇది ఒక అలవాటు అయిపోయింది, ఇది ఒక జోక్ కూడా అయిపోయింది సార్. అలవాటే కాదు, ప్రజలకు కూడా జోక్ లాగా అయిపోయింది సార్. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, బీజేపీ కాంగ్రెస్ ఒకటే, లేకపోతే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, మూడే కదా సార్, 3 స్తంభాలటలాగా ఉంది స్టేట్మెంట్. కానీ ముగ్గురులో ఎవరు తోగటో అనేది కన్ఫ్యూజన్ ప్రజలకి. ప్రజలకు కన్ఫ్యూజన్ అయితే ప్రజలకు క్లియర్ గా ఉంది. మనము ఏదో ఇది ఒక పొలిటికల్ స్టేట్మెంట్ లాగా మీడియాలో వచ్చే స్టేట్మెంట్ లాగా మాట్లాడుతున్నాం తప్పిస్తే ఈ స్టేట్మెంట్ ఎవరు ఇచ్చినా కూడా స్థాయి తగ్గుతుందని నా అభిప్రాయం సార్. ఇది స్థాయి నాయకులు ఇచ్చే స్టేట్మెంట్ కాదు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే,
కేటీఆర్ ఆయన స్థాయి చాలా తగ్గించుకున్నారంటారా? ఎందుకంటే మీ ఇద్దరిది బీజేపీ కాంగ్రెస్ ఇంత అంత దారుణమైన అక్రమ బంధం ఇంకెక్కడా ఉండదు దేశంలో అని. అందుకోసం చెప్తున్నాను సార్. నేను దురదృష్టకరమైన విషయం ఏంటంటే బీజేపీ పార్టీ పుట్టింది 51లో సార్, జనసంఘ్ పార్టీగా పుట్టింది పూర్వరంగంలో. జనసంఘ్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు 75 సంవత్సరాలు గడిచిపోతుంది సార్. ఈ 75 సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క ఎలక్షన్స్ లో కూడా ఏ ఒక్క రాజకీయ వేదికలో కూడా కాంగ్రెస్ బీజేపీ కలిసి లేవు సార్. కమ్యూనిస్టులతో బీజేపీ కలిసింది, ఒక జనసంఘ్ పార్టీ కలిసింది. కమ్యూనిస్టులతో ఎక్కడొక్కడ సమస్యల మీద కలిసి పోరాటం చేసింది. కానీ కాంగ్రెస్ తో కలిసినటువంటి సంఘటనలు ఇప్పటిదాకా ఈ 75లో ఏ రాష్ట్రంలో కూడా లేవు సార్. ఈ ఒక్క రాష్ట్రం కాదు, ఏ రాష్ట్రంలో కూడా లేవు సార్. మరి ఇక బీజేపీ కాంగ్రెస్ ఒకటి అనేటువంటి ఆర్గ్యుమెంట్ తప్పనేది నేను చెప్పడానికి పాయింట్ సార్. రెండు, బీజేపీ బీఆర్ఎస్ కూడా ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ తో ఏ ఎలక్షన్స్ కూడా మేము కలిసిలేము. ఏ ఎలక్షన్స్ కూడా అంటే ఒక ఎలక్షన్స్ విషయంలో మేము ఒకటి కాదు రెండు అనుకుంటే కరెక్ట్ చెప్పాలంటే, ఒకటేమో మేము అసలు పోటీ చేయలేదు. ఎందుకంటే కేసీఆర్ గారు రెండోసారి అంటే మంత్రి పదవి రాజీనామా చేసి కరీంనగర్ పార్లమెంట్ పోటీ చేసినప్పుడు బీజేపీ పోటీ రెండోసారి పోటీ కూడా చేసినాం. ఒకటి ఎండల లక్ష్మీనారాయణ తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేసినప్పుడు అప్పుడు ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల్లో పాల్గొన్నారు సార్. ఒక్కసారి అది మీకు తెలుసు. నిజామాబాద్ బై ఎలక్షన్స్ లో 2010లో జరిగినటువంటి ఎలక్షన్స్ లో ఒక్కసారి పాల్గొన్నారు సార్. అది తప్పిస్తే బీజేపీకి బీఆర్ఎస్ ఇక్కడ సంబంధం కానీ అనుబంధంగా లేదు. ఊకే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటే ఎవరినెవరు కాపాడుతున్నారు అనేటువంటి స్టేట్మెంట్ అనేది తప్పనే చెప్పదలుచుకున్నారు సార్. ఒకటి. ఇప్పుడు రెండో పాయింట్ ఏంటంటే ప్రజలకు అర్థం కావడం కోసమే సార్. ఇప్పుడు 2018లో భారత పార్లమెంటు చట్టాలను సవరించిన తర్వాత ఒక మంత్రి గాని ఒక ఎమ్మెల్యే గాని వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి, కక్ష సాధింపు కాకుండా ఉండడానికి గవర్నర్ అనుమతి లేదా ఎంపీల కదా రాష్ట్రపతి అంటే అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి చట్టం సవరణ జరిగింది సార్. దానికి అనుగుణంగా మీరు గవర్నర్ కి మీరు పంపించారు. దాంట్లో చాలా స్పష్టంగా ఉంది సార్. నేను ఎంత స్పష్టంగా ఉందంటే సార్, అంటే సబ్జెక్టెడ్ టు ది కరెక్షన్. మళ్ళీ నేను దీంట్లో కూడా నేను కరెక్షన్ 140 సెక్షన్ 146 సార్, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్స్ ఆఫ్ కోర్టు. దానికి 163 సార్, 160 సెక్షన్ పార్లమెంట్ అంటే 160 కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ దాంట్లో సార్. శాంక్షన్ టు ప్రాసిక్యూట్ ఎమ్మెల్యే అండర్ సెక్షన్ 197 క్రిమినల్ పీసీ ఈజ్ డిస్క్రిటరీ విత్ ద గవర్నర్. ఎందుకు ఇచ్చారంటే సార్, కక్ష సాధింపు అంటారు, ఇదంటారు, అదంటారు. గతంలో కూడా ప్రతిపక్షం జరిగినప్పుడు కొన్ని ఫైల్స్ విషయంలో అనుమానాలు ఎలా అయితే గవర్నర్ గారి దగ్గర రాష్ట్రపతి గారి దగ్గర ఉండిపోయాయి ఇదంతా జరుగుతుందో, ఈ ప్రాసిక్యూషన్ కి సంబంధించి కూడా పైనుంచి ఆదేశాలు లేవు కాబట్టే గవర్నర్ గారు దాన్ని ఓకే చేయలేదని, మొన్న ఓకే చేశారని, ఇది కదా కాంగ్రెస్ పార్టీ. నేను పైనుంచి కింద నుంచి లేవు సార్. నేను అందుకోసం నేను చట్టాన్ని చదివి వినిపిస్తున్నాను సార్. చట్టంలో ఏం చెప్పినారంటే గవర్నర్ వ్యవస్థనే. గవర్నర్లు ఎందుకున్నారు అనే దానికి కూడా మళ్ళీ ప్రశ్న వస్తే వ్యవస్థ దాని గురించి చర్చ ఉందండి, దాని మీద అభ్యంతరాలు ఉన్నాయి. కాదు, నా పాయింట్ ఏంటంటే నాకు ఋషి గారు చెప్తాను నేను. ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని అమలు పరిచేటువంటి బాధ్యత ఏ రాష్ట్రం లేదు. ఎందుకంటే భారత రాజ్యాంగం ఒక్కటే, 2 రాజ్యాంగాలు లేవు, రాష్ట్రాల కోసం ప్రత్యేక రాజ్యాంగం లేదు. భారతదేశాన్ని ఫెడరల్ అంటారు చాలా మంది, కానీ ఇది క్వాజీ ఫెడరల్ గవర్నమెంట్ తప్ప ఫుల్లీ ఫెడరల్ గవర్నమెంట్ కాదు. ప్రపంచంలో ఇది క్వాజీ ఫెడరల్ గవర్నమెంట్. అమెరికా లాగా ఏ స్టేట్ కా స్టేట్ సపరేట్ స్టేట్ కాదు. ఇది క్వాజీ ఫెడరల్ అంటే పూర్తి స్థాయి ఫెడరల్ వ్యవస్థలో లేదు. భారత రాజ్యాంగం ఒక్కటే, భారత ఆర్థిక విధానం ఒక్కటే, భారతదేశం యొక్క భౌగోళికమైన స్వరూపం ఒకటి. దీన్ని మార్చే అధికారం ఎవరికి లేదు. కేంద్రం పరిధిలో కొన్ని ఉన్నాయి. అంతే తప్పిస్తే భారత రాజ్యాంగం కిందనే పనిచేయాలి. రాష్ట్రాలు కూడా మేము అసెంబ్లీలో చట్టం చేసినాం, మాకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చిండ్రు కాబట్టి మేము చేసే అధికారం మాకు ఉంది అంటే లేదు. చట్టాలు భారత రాజ్యాంగం యొక్క మౌలిక అంశాలను మార్చే అధికారం పార్లమెంట్ కి ఎట్లా లేదని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలు. నా పాయింట్ ఏంటంటే గవర్నర్ అనుమతి ఇప్పుడు వచ్చేసింది కదా. సో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందు ఉన్నది ఏంటంటే వారు పరిశోధన చేసి విచారణ చేస్తున్న ఏసీబీ, అలా ఈడీ వ్యవహారం వాళ్ళు వేరే, అది కేంద్రం పరిధిలోకి వస్తుంది అనుకోండి. ఇప్పుడు ఏసీబీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసి అరెస్ట్ చేస్తుందా కేటీఆర్ ని? ఈ కేసులో అరెస్ట్ అవుతారా కేటీఆర్? నేను క్లారిటీ చెప్తాను సార్. ముందు ఏసీబీ దర్యాప్తు చేయాలి సార్. ఏసీబీ దర్యాప్తు చేసినాక ఇందులో ప్రాథమికమైన సాక్ష్యాధారాలు కనుక ఏసీబీ సేకరించగలిగితే ఆయన అరెస్ట్ చేసి కోర్టు ముందు పెడతారు సార్.
కోర్టు ముందు పెట్టినప్పుడు కోర్టు ముందు న్యాయస్థానం ముందు న్యాయమూర్తి ముందు మేము అరెస్ట్ చేయడానికి బలమైన కారణాలు నిరూపిస్తేనే వాళ్ళు జైలుకు పోతారు సార్, లేకపోతే జైలుకు పోరు, సాయంత్రం వరకు బెయిల్ వచ్చేస్తారు సార్. కాబట్టి బాధ్యత అంతా కూడా మీరు అలా ఎన్నికల కంటే ముందు మేము కటకటాలు వెనుకొస్తాం, జైలు ఉంచుతాం, ఈ భాష అంతా కూడా ఎన్ని మాట్లాడినా బట్ ఫైనల్ గా న్యాయస్థానం న్యాయమూర్తి నిర్ణయించాలి. కాబట్టి న్యాయమూర్తి ముందు వీళ్ళు దర్యాప్తు చేసినటువంటి ఏసీబీ కావచ్చు, లేదా దర్యాప్తు ఇంకే సంస్థ దర్యాప్తు చేసినా ఆ దర్యాప్తు నుంచి ఇందుట్లో మీరు మళ్ళీ కూడా చెప్పిన ప్రొసీజర్ ల్యాప్సెస్ అంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం మేము అన్ని ప్రొసీజర్స్ అన్ని నియమ నిబంధనలు తుంగదొక్కినామన్నా కూడా అది చట్టం ముందు నేరమే అవుతుంది సార్. కానీ మీ అనుమానం అంటే పార్టీ అనుమానం, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆయనే స్వయంగా నిన్న చేసిన కామెంట్ ఏంటంటే ఆర్కే ప్రభుత్వం నడుస్తోంది కాదు కదా, మీరు ఇందాక చెప్పారు కదా ఆ ప్రజలకు క్లారిటీ, దీన్ని కూడా చెప్పారు రేవంత్ రెడ్డి కేటీఆర్ ప్రభుత్వం నడుస్తోంది కాబట్టి ప్రొటెక్ట్ చేస్తాడు అనేది ఆయన, అది కరెక్టా? తప్పుదారి పెట్టించడం, విచారణ సంస్థలను ప్రభావితం చేయడం కాదా అది ఆయన కేంద్ర హోంశాఖ స్థాయిలో మాట్లాడితే? నేను ఆ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం సార్. విలేకరులు సమాధానం ఆయన మాట్లాడిందే కదా. నేను ఉన్నాను సార్, అక్కడ నేను ఉన్నాను. అప్పుడే ప్రశ్న, ఇప్పుడే కోర్టు జడ్జి గవర్నర్ గారు ఫైలు పంపించారని వచ్చినటువంటి గంటకే జరిగినటువంటి విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఏంటంటే మీరు కాపాడుతున్నారట కదా అని ప్రశ్న అడిగితే మేమెందుకు కాపాడుతాం, ఆర్కే ప్రభుత్వం నడుస్తున్నప్పుడు మేమెందుకు కాపాడుతాం, కాపాడట్లేదు మాకేం సంబంధం అంటే సరిపోయేది. ఆర్కే ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి కేటీఆర్ ప్రభుత్వం అనడం అది ఆయన కూడా అన్నారుగా. మరి నేను ఉన్నాను సార్, అందుకోసం చెప్తాను. నేను అక్కడ ప్రజెన్స్ లో ఉన్నాను, అట్ట కాదు. నేను ఉన్నాను అక్కడ, ఆయన పక్క నిలబడే ఉన్నాను, బయట ఇచ్చినప్పుడు ఆయన పక్క నిలబడే ఉన్నాను. కాబట్టి అంత మంచి మనిషి అడితే ఎట్లా? నేను అందులో నేను పక్కనే ఉన్నాను కాబట్టి నేను చాలా ఏమంటారు, మంచి మనిషి చెప్తే చెప్పలేరు. ప్రకాష్ రెడ్డి లాంటి మంచి మనిషి ఇక్కడ ఆయన సైద్ధాంతిక పునాదితో పైకి వచ్చిన వ్యక్తి. నేను అందుకోసం నేను చెప్తున్నాను, కేటీఆర్ అరెస్ట్ చేసే ధైర్యం మీకు లేదు, రేవంత్ రెడ్డికి లేదని కేటీఆర్ గారు ఛాలెంజ్ చేశారు. కాంగ్రెస్ బీజేపీ జాయింట్ వెంచర్ ప్రభుత్వం నడుస్తుందని కూడా అన్నారు. సో ఇన్నాళ్ళు మీరు చెప్పిన ఒక్కడ్డంకి గవర్నర్ అనుమతి తొలగిపోయింది, ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ అయినా, సినిమా తార అక్కినే నాగార్జున అయినా, అల్లు అర్జున్ అయినా, సామాన్యుడైనా అంతా సమానమే. ఓకే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోయి విచారణ జరపడు, ఏసీబీ విచారణ జరిపింది, ఆధారాలు సేకరించింది, చట్టం రాజ్యాంగం మాట్లాడుతాను, నేను ఉత్తుత్త పదాలు మాట్లాడను. వీళ్ళు ఏం చేసి అనేక ఉల్లంఘనలు ఉన్నాయి ఈ కేసులో. అనేక ఉల్లంఘనలు అంటే 106 భారత రాజ్యాంగంలో 166 నిబంధన ఉంది ఒకటి. ఆ నిబంధన ప్రకారం, అదేవిధంగా 299 నిబంధన ఉంది. ఆ నిబంధన ప్రకారం ఇట్లాంటి విదేశీ సంస్థలతో, ప్రైవేటు సంస్థలైనా ఏదైనా సంస్థలతో ఒప్పందాలు జరిగేటప్పుడు రాజప్రతినిధి అంటారు, అంటే గవర్నర్ పేరు మీద జరగాలి. గవర్నర్ సమాచారమే లేదు, లేదంటే భారత రాష్ట్రపతి పేరు మీదో లేకపోతే భారత ప్రభుత్వానికో తెలవాల. అట్లా తెలవకుండా పౌండ్ల రూపంలో విదేశాలకు మరి 54-55 కోట్లు తరలించారంటే మరి దాన్ని ఏమన్నా ఉల్లంఘన కాదా? పోనీ హెచ్ఎండిఏకి ఏం సంబంధం? హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధం లేకుండా తెలవకుండా అసలు బదలాయింపు చేస్తున్నట్టు, విదేశాలకు పౌండ్ రూపంలో చేస్తున్నట్టు రికార్డులు లేవు, అక్కడ తెలవదు. పైగా అక్కడ ఎన్నికలు జరిగే సమయంలో మరి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటారు, అంటే ఆయనకి ఏం విధులు ఉండవు, ఉత్తనే అట్లా కూర్చొని ఉంటారు. కానీ విధులు నిర్వహించాల్సింది ఎవరు? అనుమతులు ఎవరు తీసుకోవాలా? ఎన్నికల సంఘాన్ని అనుమతి తీసుకోవాలా? తీసుకున్నారా? అవన్నీ తీసుకోలేదు. ఫార్ములా ఈ రేస్ సంస్థ, అసలు సంస్థ కాదు అది, తోక సంస్థ. అసలు సంస్థ అయితే దాని ఒక పద్ధతి ఉండేది. దాని తోక సంస్థకు అంత అర్ధాంతరంగా నిధులు అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టు నువ్వు సంబంధం లేని శాఖకు హెచ్ఎండి నుంచి ఎందుకు తరలించాల్సి వచ్చింది? ప్రజాధనం, ప్రజల సొమ్ము, ప్రజల సొత్తు యాడికి పోయింది? అది మళ్ళీ బీఆర్ఎస్ ఖాతాలోకి వచ్చింది అది. కాబట్టి ఇది క్విడ్ ప్రోకో 100 పాళ్ళు. తప్పకుండా నేను అంటున్నా, నాకున్నటువంటి విచక్షణ, నేను కూడా హైకోర్టులో లైఫ్ మెంబర్, లాయరు, నాకున్నటువంటి అనుభవం కూడా నేను చెప్తున్నా, ఈ కేసులో తప్పించుకోవడం సాధ్యం కాదు. డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉన్నాయి ఇక్కడ, అంటే దస్త్రాల రూపంలో. ఇక ఇప్పుడు ఆ లొట్టపీస్ కేసు అన్నాడు, రకరకాల చట్టాన్ని అంటే తక్కువ చేసి మాట్లాడతాడు. చట్టం లాలూ ప్రసాద్ యాదవ్ చూపించింది, ఇందిరాగాంధీ గారికి చూపించింది. చట్టం అందరికీ చుట్టం కాదని గుర్తుపెట్టుకోండి, ఎవరిని వదలదు గుర్తుపెట్టుకోండి. కర్మ ఫలితం ఉంది కదా, దుష్కర్మ ఫలితం ఏ కర్మ చేస్తే అది వస్తుంది. కాబట్టి కర్మ అనేది వదిలిపెట్టదండి, గుర్తుపెట్టుకోండి. నేనైనా మీరైనా ఎవరైనా సరే. కాబట్టి ఇక్కడ ఇష్టం వచ్చినట్టు తక్కువ చేసి, చట్టాలను తక్కువ చేసి మాట్లాడితే, చిన్నప్పుడు మాకు బెత్తంది అమ్మంటే
తీసుకొచ్చేవాడికి దెబ్బలు పడాయి. కాబట్టి ఎవరు ఏ పని చేస్తే ఆ పనికి తగిన శిక్ష అనేది ఇక్కడే పడదు, ఎక్కడో పడదు. కాబట్టి అది రేవంత్ రెడ్డి గారు అవసరం లేదు, ఏసీబీ అధికారులు ఉన్నది, చట్టం ఉన్నది, రాజ్యాంగ ఉల్లంఘనలు ఉన్నాయి, ఇన్ని రకాల అసలు ఒప్పందానికి ముందే, అసలు ఒప్పందం కాకముందే ముందే చెల్లింపులు జరిగినాయి. ఇది ఎక్కడ విడ్డూరం అసలు చెప్పండి. కాబట్టి నిన్న 5 లక్షల కోట్ల ఆరోపణలు అసలు అర్థం ఉందండి? నా దృష్టిలో కేటీఆర్ ని సరే ఇప్పుడు కవిత అరెస్ట్ అయ్యారండి లిక్కర్ స్కామ్ దాంట్లో, సరే దానికి పొలిటికల్ కారణాల ఇంకోట జైల్లో ఉన్నారు, బయటకు వచ్చేసారుగా, బెయిల్ మీదే ఉన్నారు. అలాగే రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు కదా, బయటకు వచ్చారు, కాదు ముఖ్యమంత్రి అయ్యారు. నా పాయింట్ ఏంటంటే రేపు కేటీఆర్ అరెస్ట్ అయితే అవుతారు, ఈ విషయంలో బెయిల్ వస్తే బెయిల్ హైకోర్టుకో సుప్రీంకోర్టుకు వెళ్తే బెయిల్ వస్తుంది తప్ప ఆయన ఏది జీవితాంతం జైల్లో ఉండిపోయే కేసు కూడా కాదు. సో ఈ పొలిటికల్ సానుభూతి అనే అంశం మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తోందని, ఎందుకంటే రేవంత్ రెడ్డికి అదే కలిసి వచ్చింది, అన్యాయంగా అరెస్ట్ చేశారని పరిస్థితుల్లో. ఇప్పుడు రేవంత్ రెడ్డి వేరండి, రేవంత్ రెడ్డిని అణిచివేసేందుకు కళ్ళ ముందు కనపడుతుంది అక్కడ. కారణం లేక చిన్న పిటి కేసులో, డ్రోన్ ఎగరేసిన కేసులో, ఎరవాడ ఫామ్ హౌస్ ఇగో కేటీఆర్ అక్రమ కట్టడం, త్రిభువన్ జీవులు కట్టిండు, నాలాన్ని ఆక్రమించిండు అని చెప్పి డ్రోన్ ఎగరేస్తే స్టేషన్లో బెయిలిచ్చి పంపాలి ఒక పార్లమెంట్ సభ్యుడు. మళ్ళీ పార్లమెంట్ సభ్యుడిని తీసుకుపోయి చెంచలగూడ జైల్లో చర్లపల్లి జైల్లో పెడతారండి. ఉగ్రవాదుల్ని బంధించే విధంగా చీకటి కొట్టబడి చీకటి గదిలో బంధించారు. అంటే బయట ఖైదీలు ఎవరు కనపడద్దు, వాళ్ళు ఎవరైతే ఆయన ఒక్కడే ఉండాలి చీకటి బదులు, అంటే భయభ్రాంతులకు చెప్పారు కదా, బల్లులు ఎలకలు అదే చెప్పి భయభ్రాంతులకు గురి చేశారంట. కానీ రేవంత్ రెడ్డి అట్లా చేసిన కక్షాదింపు అంటే అదే అంట. ఇప్పుడు ఆ రివెంజ్ టైం వచ్చిందా? అసలు చేసిన కర్మ అది. నువ్వు ఎందుకు తప్పు చేసినావు? ఆర్టికల్ భారత రాజ్యాంగంలో 166 నిబంధన ఎందుకు ఉల్లంఘించను? 299 నిబంధన ఎందుకు ఉల్లంఘించను? ఎన్నికల సంఘం ఎందుకు అనుమతి తీసుకోలేదు? కాబట్టి రికార్డులు ఎక్కడుంది? హెచ్ఎండిఏ రికార్డులు లేదు, ఎక్కడా లేదు. కాబట్టి కనపడుతుంది కళ్ళ ముందు. వీటిని చెబుతారా? హత్యకే మేము కూడా మా మీద కూడా తప్పుడు కేసులు పెట్టారు, ఇప్పుడు తిరుగుతూనే ఉన్నాం. అవునా? తిరుగుతున్న నాంపల్లి కోర్టులో 40 కేసులు పెట్టారు, రేవంత్ రెడ్డి మీద 100 కేసులు పెట్టారు. విచారణ ఎదుర్కోవాల్సిందే. తర్వాత నువ్వు కోర్టు జైలుకు పోయినావు, బెయిల్ మీద వచ్చినావు, విచారణ ఎదుర్కొని అందులో 40 కేసులు 20 కేసులు కొట్టేసి తీసుకెళ్లి అరెస్ట్ చేసేయడానికి ప్రభుత్వం నిజంగా చెప్పాలంటే అడ్డంకి ఏం లేదు. తర్వాత కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అండి. ఇప్పుడు నిర్దాక్షిణంగా ఆ రోజు అక్కినేని నాగార్జున గారింటికి బుల్డోజర్ పోయి కేసీఆర్ ప్రభుత్వం వెనక్కి వచ్చింది. FTL 10 నిర్ణయించిన తర్వాత. కానీ రేవంత్ రెడ్డి సర్కారు చట్టం అందరికీ సమానం, తప్పు చేశారా? జరిగింది, ఉల్లంఘన జరిగింది, కాబట్టి కూల్చేయండి అని ఎన్కన్వెన్షన్ కూల్చేశారు లేదా? అల్లు అర్జున్ అరెస్ట్ చేసే విషయంలో చూడండి, అరే అటెండర్ అందులో బాల్కానీ మేనేజర్ని అరెస్ట్ చేసి, సామాన్య అరెస్ట్ చేసి, టికెట్లు ఇచ్చేవాడిని అరెస్ట్ చేసి, మరి అసలు కారణం ఎవరు దీనికి? అల్లు అర్జున్. మరి అల్లు అర్జున్ అరెస్ట్ చేయకపోతే ఏమంటారండి ప్రజలు? అంటే చట్టం అనేది చట్టం ఉన్నోళ్ళకే చుట్టం అంటారు. అంటే సినిమా తారలకు ఒక రకంగా, మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్కి ఒక రకంగా, రేవంత్ రెడ్డికి ఇంకో రకంగా ఉంటుంది. అంటే రేవంత్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడే కదా, గతంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా, మరి అప్పుడు మీరు పంపిలేదా అక్రమంగా? చెప్పండి. ఏసీబీ విచారణ జరపాల్సినటువంటి కేసును, ఎన్నికల సంఘం విచారణ జరపాల్సిన కేసును ఏసీబీకి అప్పచెప్పారు కక్షపూరితంగా. కాబట్టి ఆ కక్ష ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రశ్నించే గొంతుక, రేవంత్ రెడ్డి కేసీఆర్కి ముప్పు ఎప్పటికైనా. కాబట్టి కాంగ్రెస్ లో లేదా తెలుగుదేశంలో ఈ రేవంత్ రెడ్డి అనేవాడు ఉంటే ఆట సాగవనే ఉండకూడదని అనుకున్నారు. అదే ఉండకూడదు అనుకున్నారు. కానీ ఇక్కడ అట్లా కాదు కదా. ఇది ఎట్లున్నదంటే ఏదో మన చిన్నప్పుడు కథల్లో చదువుకున్నాం, బంగారు గొడ్డలి నదిలో వదిలితే రేవంత్ రెడ్డికి ఏమో నిజాయితీగా అమ్మ నాకు బంగారం తెచ్చినా అది కాదండు, వజ్రం తెచ్చినా అది కాదు, ఇనుప గొడ్డలు నాదనడు. అప్పుడు ఆ దేవత మీద పో నువ్వు ముఖ్యమంత్రి కాపో అని దీవించింది. ఈయనేమనుకుంటాడు పాపం ఈ విషయం తెలుసుకొని నేను కూడా రేవంత్ రెడ్డి లాగా కావాలా, రేవంత్ రెడ్డి లాగా ప్రశ్నించాలంటే ఏది నువ్వు ఆధారాలు. కాబట్టి నేను కూడా ఉత్తగొట్టలు రేవంత్ రెడ్డి లాగా ఈయన కూడా ఛాలెంజ్ జైలుకి వెళ్ళి అట్లా కావు. అందరి దగ్గర పప్పులు వాడు సహసిద్ధంగా కృత్రిమ ఉద్యమాలు విజయం సాధించలేవు. కృత్రిమ నాయకత్వం నాయకుడు కేటీఆర్ గారు ఏమనుకుంటుందంటే గొడ్డలు వదిలేసి తెలియదు కదా అమాయకత్వం కదా, ఆయన బంగారు గొడ్డలు వదిలేసి వచ్చేసి ఇది నీ గొడ్డలేనా అంటే ఇనప గొడ్డలి కాదు, నా వజ్ర వైడూల గొడ్డలు అని చెప్పి అంతకన్నా గొప్ప గొడ్డలి అంటే ఖరీదైన గొడ్డలు నాదన్నాడు. దేవత మెచ్చి చెప్పించింది అసలు నీకు అధికారం వద్దు పో రేవంత్ రెడ్డి అని ముఖ్యమంత్రి గొడ్డలు కదా. అట్లే ఉంది బాలరాజు గారు. రాయ్ గారు, ఇప్పుడు ఋషి గారు నేను ఏమంటున్నానంటే ఆరోపణలు వస్తున్న అంశం మీద ఇలా ఎక్కడ పైసలు చేతులు మారినాయి, ఎక్కడ అవినీతి జరిగిందో చెప్పమంటే కాంగ్రెస్ చెప్పరు. వీళ్ళకు కేటీఆర్ అరెస్ట్ చేయాలి, కేటీఆర్ జైలు పెట్టాలనేటువంటి ఒక ఉత్సాహం బాగా ఉంది కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి. మేము అంటా ఉన్నాం, మీ ఉత్సాహాన్ని నిరూపించుకోండి, మీరు చేతనైతే జైల్లో పెట్టండి, ప్రజల కోసం. ఎందుకు మీరు గాని కేటీఆర్ గాని పదే మళ్ళీ చెప్తున్నాము, ఏబిఎన్ ద్వారా చెప్తా ఉన్నాం, మీ ఉత్సాహాన్ని నిరూపించుకోండి,
మీ కక్షపూరితాన్ని, మీ కుట్రపూరితాన్ని, మీ యొక్క ద్వేషాన్ని బయటపరచుకోండి. రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పాలిటిక్స్ అన్ని కూడా ఇవాళ రివెంజ్ పాలిటిక్స్, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకోటి ఏమి లేదు. Okay. గతంలో మేము జైల్లో ఉన్నాం కాబట్టి ఇవాళ కేటీఆర్ గారు కూడా జైల్లో ఉండాలనే ఆలోచన విధానం తప్ప ఇందులో మరి ఎన్నాళ్ళు ఆగారు? అంటే గవర్నర్ అనేది ఒక అడ్డు ఉంది కాబట్టి ఎన్నాళ్ళు ఆగారా అది తీసుకోకుండా? సార్ నేనేమంటే గవర్నర్ గారి ఆమోదం ఎట్లా తెచ్చుకున్నారు ఏంది అనేది ఇలా అన్ని ఎట్లా తెచ్చుకున్నారు? సార్ ఇలా గతంలో ఈసారి రామోజీ ఫిల్మ్ సిటీ లో అవార్డు ఫంక్షన్ జరిగింది. స్పీచ్ లో చెప్పిండు దయచేసి ఉపరాష్ట్రపతి సహకరించాలి, దయచేసి మాకు గవర్నర్లు సహకరించాలని చెప్పిండు. వెంటనే ఏ ఒప్పందం జరిగిందో ఏమో అక్కనే బండి సంజయ్ ఉన్నాడు, అక్కనే కిషన్ రెడ్డి. ఇందాక ఒప్పందాలు అసలు కుదరవని కదా ఇందాక ప్రకాష్ రెడ్డి గారు స్పష్టంగా BJP కాంగ్రెస్ సంబంధం మీరు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేసినా వర్కౌట్ అవ్వలేదు కదా బాలరాజు గారు. మీరు అదే ఫార్ములా పట్టుకుని ఉన్నారు ఇంకాను. ఆర్కే పాలన నడుస్తుందనేమో బండి సంజయ్ గారు అంటేనేమో మీకు మంచిగా అనిపిస్తుంది సార్. నాకు అనిపించలే, నేను అడుగుతున్నా మిమ్మల్ని. నేను ఇప్పుడు గతంలో కూడా ఎన్నికల ముందు మీరు పెట్టారు కానీ వర్కౌట్ అవ్వలేదు, ఫెయిల్ అయింది, బట్ అది వదిలేదు మీరు అంటున్నాను నేను. రిషి గారు నేనేమంటే బండి సంజయ్ గారు ఎక్కడ కిషన్ రెడ్డి గారికి సంబంధించి కావచ్చు, బండి సంజయ్ గారికి సంబంధించి కావచ్చు, సీఎంఓలో బెల్లొత్తితే బండి సంజయ్ గారి నోట్లో గలగల గలగల మోగుతుంది. ఇవాళ జూబ్లీ సెలక్షన్ లో అట్నే మోగింది, ఇవాళ ఈ యొక్క గవర్నర్ ఆమోదం విషయంలో అట్నే మోగింది. రామోజీ ఫిల్మ్ సిటీ లో అవార్డుల ఫంక్షన్ లో గుర్తుపెట్టుకోండి బాలరాజు గారు, సమయం వినండి, బాంబు ఉంది కదా భూకుంభకోణం అప్పుడు మాట్లాడదు. ప్రకాష్ రెడ్డి గారు ఇలా చెప్పారు, కాంగ్రెస్ బీజేపీ కలవండి, ప్రాంతీయ పార్టీలు ఏదో ఒక జాతీయ పార్టీతో కలిసే అవకాశం. ముఖ్యమంత్రి మాట్లాడండి. బీజేపీ ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని ఒక తానులో గుడ్డ ముక్కలే అని చెప్పి ఎప్పటి నుంచి ఇది వాదనలు వస్తున్నాయి? కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న దగ్గర నుంచి, మీరు అధికారంలో ఉన్న దగ్గర నుంచి వస్తుంది. కేసీఆర్ గారి మీద కన్నెత్తి చూడలే ఈడీ గారు, సిబిఐ ఆయన అధికారంలో ఉన్న తర్వాత. కవిత గారి విషయాన్ని అరెస్ట్ చేసిన విషయం కూడా అసెంబ్లీ ఎన్నికల ముందు అరెస్ట్ చేయకపోతే, అక్కడ ఉన్నటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు బాహాటంగా విమర్శించడం, మనం అరెస్ట్ చేయకపోతే మనకే ప్రమాదం, మనం కలిసి ఉన్నాం, మనం బీఆర్ఎస్ కలిసి ఉన్నాం అనుకుంటారు, ప్రజల్లో తప్పుడు సంకేతాలు పోతాయని చెప్పి కొండా విశ్వేశ్వరరెడ్డి గారి వీడియోలు ఇప్పుడు కూడా ఉన్నాయి యూట్యూబ్లో. రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీలో ఉన్నప్పుడు ఆయన కూడా బాహాటంగా విమర్శించి ఇట్లయితే కుదరదు, ఈ పార్టీతో ఇట్లా కలవదు, అధికారంలో రామ్ బీజేపీ అని చెప్పి ఆయన కూడా చెప్పిన. ఆ తర్వాతేనండి కవిత గారే బయటకు వచ్చి బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలవబోతుంది లేఖ రాశారా లేదా, అది దాన్ని బలపరిచింది ఎవరు? రాజాసింగ్. నిజంగానే మా వాళ్ళు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ ప్యాకేజీలకు అమ్ముడు పోతారని చెప్పి రాజాసింగ్ గారు బాంబు. ఆ తర్వాత సీఎం రమేష్, బాలరాజు గారు తర్వాత చెప్పండి, ప్రజలకు అర్థం కావాలి. ఆ తర్వాత సీఎం రమేష్ గారు ఇటీవల వీడియోలు ఉన్నాయి, ఏం చెప్పిండు ఆయన? కేసుల నుంచి తప్పించండి, మమ్మల్ని కాపాడండి, అమిత్ షా దగ్గర తీసుకుపోండి. సీఎం రమేష్ గారు అంటే ఆయన సామాజిక కాబట్టి ఆయన దగ్గరకు పోయి అడిగితే ఆయన కుదరదన్నాడు. ఆయన ఏం చెప్పిండు? బయటపడేయండి, మీకు ఏదైనా సిద్ధం, మేము మీ పార్టీలో కలపడానికైనా పొత్తుకైనా మేము సిద్ధంగా ఉన్నాం, మమ్మల్ని బయటపడేయండి అని చెప్పి లేదా ఈ అంశాలు కనపడతానే లేదో చెప్పండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇలా సిబిఐ కేసు అప్పచెప్పిన కాళేశ్వరం ఎందుకు అప్పచెప్పిన, వాళ్ళు వీళ్ళు ఒకటా కాదో తెలిసిపోద్ది. కాళేశ్వరం కేసు కాళేశ్వరం కేసు ఏమో సిబిఐ కోర్టులో ఉంది, ఇప్పుడు ఏసీబీ కేసేమో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సో మరి రెండిట్లో ఏం జరుగుతుంది? అక్కడ జరిగితే పెద్ద ఆయన కేసీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ ఉన్నారు, అంటే వాళ్ళ పార్టీ పెద్ద ఆయన అని పిలుచుకుంటారు కాబట్టి. ఇక్కడ జరిగితే కేటీఆర్. సో ఈ రెండు, అందుకే అంటున్నా ఎవరితో ఆలోచనలో ఉన్నారనేది ఈ నెమ్మదిగా ప్రజలకు కూడా అర్థమైపోతుంది. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ రెగ్యులేషన్ పేరుతో 9,300 ఎకరాలను అతి తక్కువ ధరకు కట్టబెట్టేసి 5 లక్షల కోట్ల భూకంపుకోణానికి తెరదీస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని కేటీఆర్ ఎలిగేషన్ చేశారు. ఏంటి బాలరాజు గారు, అంటే ఈ ఫార్ములా రేసు అరెస్టు దానికి కౌంటర్ ఎలిగేషనా? ఇది బాంబు పేలుతుందా నిజంగా? ఎందుకంటే ఇంతకుముందు కూడా 2-3 ట్రై చేశారు, బాంబులు పేలలేదు. రిషి గారు, మేము మొదటి నుంచి కూడా అంటే 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి భూముల విషయంలో ఎట్లా చెరబడుతుందనే అంశం మీద అనేక సందర్భాల్లో మాట్లాడి, ఈ రోజే మాట్లాడలేదు మా కేటీఆర్ గారు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. గతంలో అయితే మూసి సంబంధించినటువంటి పునర్జీవం పేరుతోటి భూములను ఎట్లా ఆగం పట్టిద్దామనే అంశం మీద మాట్లాడినాం, ఎస్సీఏ భూముల మీద మాట్లాడినాం, ఫార్మాసిటీ కస్టర్ల పేరుతోటి లగిచర్లలో భూములు ఇబ్బంది పెడతా ఉంటే ఆ లగిచర్ల భూముల మీద మాట్లాడినాం. అదే విధంగా ఈ రోజు గ్రీన్ ఫీల్డ్ హైవే పేరుతోటి జరుగుతున్నటువంటి భూముల మీద మాట్లాడినాం, RRR బాధితుల భూముల మీద మాట్లాడినాం. ఈ రోజు కూడా మరొకసారి ఏదైతే పారిశ్రామిక వాడల పేరుతోటి
గత ప్రభుత్వానికి కేటాయించిన 9,292 ఎకరాల భూమి ఏదైతే ఉందో సుమారు 22 పారిశ్రామిక వాడలలో ఉన్నటువంటి భూమి ఇది. అది మల్లాపూర్ కావచ్చు, చర్లపల్లి కావచ్చు, మౌలాలి కావచ్చు, ఉప్పల్ కావచ్చు, కుకట్పల్లి కావచ్చు, జీడిమెట్ల కావచ్చు, బాలానగర్ కావచ్చు, ఇట్లా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సుమారు 22 పారిశ్రామిక వాడలలో ఉన్నటువంటి ఈ భూమిని ఇలా అప్పనంగా అంటే ఏది సబ్ రిజిస్ట్రార్ వాల్యూ మార్కెట్ వాల్యూ కంటే సబ్ రిజిస్ట్రార్ వాల్యూ కంటే 30% తగ్గించి ఇలా ఏదైతే మీరు రెగ్యులరైజ్ చేద్దాం అనుకుంటా ఉన్నారో అదే ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటారో దాని పట్ల బీఆర్ఎస్ పార్టీగా ఒక ప్రతిపక్ష పార్టీగా ఇక్కడ నాకు చిన్న లాజిక్ చెప్పండి. ఇప్పుడు 5 లక్షల కోట్ల భూకుంభకోణం అంటే అందులో ప్రభుత్వానికో ముఖ్యమంత్రికో లబ్ధి జరుగుతుందని కదా మీరు ఆరోపణ చేసేది. ఇప్పుడు ఎకరం 40-50 కోట్లు అనుకుంటే 9,200 ఎకరాలు. సో దాని మొత్తం ఎంత ఉందో దాంట్లో 30%కి వీళ్ళకి ఇచ్చేస్తున్నారంటే మిగతాది క్విడ్ ప్రోకో కింద తీసుకుంటున్నారు, చేతులు మారుతున్నాయని మీ ఆరోపణ. మా ఆరోపణ ఏంటంటే కేటీఆర్ గారు స్పష్టంగా మా పార్టీ పెట్టి ఏం చెప్పారంటే ఇలా మార్కెట్ వాల్యూ కంటే ఆ రోజు ₹1,00,000 కొన్నారనుకోండి, ఆ లక్షకు ఇలా గతంలో మేమేం చేసినాము 100% లక్షణ వసూలు చేయండి, లేకపోతే ఒకవేళ యజమాని హక్కులు వాళ్ళు లేక అనుకుంటే 200% వసూలు చేయమని చెప్పినాం మేము. కానీ ఈ రోజు ఏం చేస్తుంది, లక్షకు 30,000 ఒకవేళ వాల్యూ మార్కెట్ వాల్యూ ఉన్నట్టయితే ఆ 30,000లో 30% అంటే ఎంత సార్ అనేది 6,000 కూడా వసూలు చేసే పరిస్థితి లేదు. కాబట్టి దీని ద్వారా 30% వసూలు చేసి మిగతా 70 వెనకాల చేతులు మారుతుంది, కిట్ ప్రోగా జరుగుతుంది. వాల్యూ ఊరికే అందాజుగా లెక్కేస్తే ఒక 4 లక్షల కోట్లు అవుతుంది అనుకోండి, 4-5 లక్షల కోట్ల మధ్యలో ఉంటుంది. ఇది ఓవరాల్ గా భూమి వాల్యూ 9,300 ఎకరాలు, అందులో 30%కే వీళ్ళకి కట్టబెట్టాలని చూస్తున్నారనేది కేటీఆర్ గారు చెప్తున్న విషయం. ఓకే ఋషి గారు మేమేం చెప్తున్నామంటే ఇవాళ 70% ఏమో చేతులు మారుతా ఉంది, 30% ఏమో ప్రభుత్వానికి వస్తా ఉంది. ఆ 70% చేతులు మారే వెనకాల ఇలా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి అనిసరణ గణం ఉన్నదని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తా ఉంది. గతంలో కూడా ప్రధానమంత్రి గారు ఇక్కడికి చెప్పినారు, తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలైతుంది, రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ట్యాక్స్ వసూలైతుంది అని అంటే ఈ అన్ని అంశాలు ఉంది. మూసి పునర్జీవం పేరుతోటి భూముల విషయంలో కావచ్చు, ఎస్సీయూ భూముల విషయంలో కావచ్చు, గ్రీన్ఫీల్డ్ హైవే భూముల విషయంలో కావచ్చు, ట్రిపుల్ బాధితులకు సంబంధించిన ట్రిపుల్ భూముల విషయంలో కావచ్చు, లగిచర్ల భూముల విషయంలో కావచ్చు, ఫార్మాసిటీ సంబంధించి 19,000 ఎకరాలు మేము ఇస్తే ఇదే పారిశ్రామిక వాళ్ళని కాల్ చేసి ఓఆర్ఆర్ అవతలకి వెళ్ళాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తే ఆ రోజు గొగ్గోలు పెట్టి ఫార్మాసిటీ భూములు వెనకకిస్తామని చెప్పారు సార్. ఇప్పటి వరకు ఫార్మాసిటీ భూములు వెనకకి ఇచ్చింది లేదు, దాని మీద ఏదైనా చర్య తీసుకుని లేదు. కాబట్టి నేనేమంటే సార్ 100% ఈ భూముల కథ వెనకాల జరిగినటువంటి చేతి మార్పిడిని కిట్పోకొని ఖచ్చితంగా కేవలం మాటల్లో ఆరోపణలేనా? కేవలం ఆరోపణ కాదు, వాస్తవాలతో బయట పెడతా ఉన్నాం. ఆధారాలు కావి ఏదో ఆరోపణలు చేయడం కాదు, ఆధారాలతో బయట పెట్టినాం. 22 పారిశ్రామిక వాడాలని చెప్తున్నాం, 9,292 ఎకరాలని చెప్తా ఉన్నాము. ఏ పారిశ్రామిక వాడలు ఎవరు ఉందని చెప్తా ఉన్నాము. ఇలా 100% బినామీల పేరుతోటి ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమలు ఎవరైతే చేతులు మారినాయో ఆ చేతులు మారిన భూముల్ని ఎవరు కొనుక్కుంటున్నారు, ఎవరు రెగ్యులరైజ్ చేసుకుంటున్నారు, ఎవరు ట్రాన్స్ఫర్ చేసుకుంటారో ప్రభుత్వం బయట పెట్టాలి. ప్రతిపక్షంగా మేము ఆరోపణ చేసినామని మీరు అంటూ అన్నారు. ఒకవేళ ఆరోపణలు అవాస్తవాలు అయితే బయట పెట్టండి, వాస్తవాలు అయితే మీరు ఎలా క్షమాపణ చెప్పండి. ఇలా ఎన్ని లక్షల కోట్లు ఎందుకన్నారంటే కేవలం ఆరోపణలే అని. మీరు జస్ట్ లైక్ దట్ మాజీ మంత్రి స్థాయి కేటీఆర్ గారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, వారు ఏం ఆధారాలు చేతిలో లేకుండా, ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులంతా అప్పుడే అందరితో అండర్స్టాండింగ్లు అయిపోయాయి, డబ్బులు చేతులు మారిపోతున్నాయని స్థాయిలో మాట్లాడారంటే ఏదో ఒక ఆధారం లేకుండా అంత పెద్ద ఎలిగేషన్, లక్షల కోట్ల ఎలిగేషన్ చేయరు కదా అని. రిషి గారు కేబినెట్ ఆమోదం వెంటనే పొందుతుంది, వెంటనే పొందంగానే 7 రోజులలో దీనికి అనుమతులు స్వీకరిస్తారు. 7 రోజులలో కాగానే ఎమ్మటే ట్రాన్స్ఫర్ జరుగుతా ఉంది. 40 రోజుల్లో మొత్తం కూడా క్రమబద్ధీకరించాలనేటువంటి హడావుడు ఏదో ఉంది. దీన్ని ఏమన్నా సార్, దీన్ని 45 రోజులలో పూర్తి ఇది యంత్రాంగం మొత్తం కేబినెట్ ఆమోదం 40 రోజుల్లో కథం చేస్తామని చెప్పేసి అంటున్నారు. దీని వెనకాల భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది, దీని మీద విచారణ. అందుకే భారతీయ జనతా పార్టీ ఉందని కేటీఆర్ గారు అన్నారు కాబట్టి ప్రకాష్ రెడ్డి గారిని అడుగుతున్నా సార్. ఇందులో ఇది హిల్టప్ అంటున్నారు, HILTP హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనే దాని విషయంలో మీరు అర్జెంటుగా అడ్డుపడకపోతే కనుక ఇందులో మీకు కూడా వాటాలు వెళ్ళాయి అంటే, మీకంటే ప్రకాష్ రెడ్డి గారు కనుక కాదు, బీజేపీకి కూడా వాటాలు వెళ్ళాయి అనేది కేటీఆర్ ఎస్టాబ్లిష్ చేసేస్తున్నారు తెలంగాణ ప్రజల ముందు. సో కాంగ్రెస్ ప్లస్ బీజేపీ అక్రమ సంబంధంలో భాగంగా లేదా అక్రమ బంధంలో భాగంగా ఈ భూముల వ్యవహారం కూడా ఉంది అని ప్రకాష్ రెడ్డి గారు. అన్మ్యూట్ చేయండి. దురదృష్టం ఏంటంటే కేసీఆర్ గారు గతంలో ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేశాడని మా విషయం మర్చిపోతామని నాకు అనిపించింది సార్. వారి కుటుంబ సభ్యులే, వారి కుటుంబ పెద్దనే
ఆ పార్టీకి ముఖ్యమంత్రి కూడా పనిచేశాడు. ఆ ముఖ్యమంత్రి గారి భవనంలో పడిపోవడానికి ఒక్కరిద్దరు తప్ప ఎవరికి అవకాశం ఏ మంత్రికి కూడా అవకాశం లేనటువంటి స్థాయిలో వారు పనిచేశారన్న విషయాన్ని కేటీఆర్ గారు మర్చిపోతున్నారని నా అభిప్రాయం సార్. ఎందుకంటే వారు 10 సంవత్సరాలు పనిచేసిన ఇప్పుడే జీవో తీస్తున్నారు, దొరకలేదు. మళ్ళీ మీరు అడిగారు, అనేక భూములు నేను ఈవెన్ 10-15 సంవత్సరాల 10 సంవత్సరాల క్రితం చెప్తున్నాను సార్, ఈ ఫార్మాసిటీకి సంబంధించిన భూముల విషయంలో కూడా ఎవరి కోసం మీరు భూములు సేకరించాలనుకుంటున్నారో తెలంగాణ ప్రజలు చూసినారు. అక్కడ జరిగిన ఆందోళనలు చూసినా. నేను చెప్పేది 10 సంవత్సరాల క్రితం. మేము ఒక రోజు అయితే కిషన్ రెడ్డి గారు మేమంతా కలిసి ఆ ముచ్చర్లో రాత్రి 10 గంటలకు మీటింగ్ పెట్టినాం. అప్పుడు ఇంకా కాంగ్రెస్ పార్టీ లెవెల్ ఇంకా నిద్ర కూడా లెవెలేదు ఆ కాలంలో. వాళ్ళ అనుబంధం కొనసాగుతున్న రోజులు అంటున్నా, కాంగ్రెస్ బీఆర్ఎస్ అనుబంధం కొనసాగుతున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ నేను ఆరోపిస్తున్నాను. ఆ రోజులలో ముచ్చర్లు మేము రాత్రి 10 గంటలకు సార్ 10-11 గంటలకు 1000 మంది వచ్చారు ఆ మీటింగ్ కి. శ్రీరామనవమి రోజు, కరెక్ట్ చెప్పాలంటే శ్రీరామనవమి రోజు అని నేను గుర్తుండి కాబట్టి నేను అక్కడ ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. నేను అదే ఆచారం మా ఆచారం మండలంలో ఇస్తే ఒక జీప్ కింద పడి 4 దెబ్బలు కూడా తగిలినాయి. వాళ్ళు ఏమంటారు, భూమి సేకరణ కోసం అయితే కండక్ట్ చేస్తారో సర్వే, దానికోసం వచ్చిన అధికారులను రాకుండా అరెస్ట్ చేసి దాని యొక్క రివ్యూ చేశారు. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా అంటే సార్, ఈ మొత్తం ఎపిసోడ్ లో నేను మీకు చిన్న లాస్ట్ లో అంటే చివరి రోజులలో టిఆర్ఎస్ పార్టీ 2022 అనుకుంటే 22లోనే గుట్టల బేగంపేటలో 59 ఎకరాలు సార్. ఇప్పుడు అమయ్ కుమార్ గారి పేరు మీదనే ఒక ఆర్డర్ చూపిస్తా, 59 ఎకరాలు రెగ్యులరైజ్ చేస్తూ దానికి ఆర్డర్ తీశారు సార్. ఆ జీవో కాపీ తీసుకుని చూపిద్దాం అనుకున్నాను, అది దొరుకుతుంది. అమయ్ కుమార్ గారి పేరు మీద ఒక కంపెనీకి 1950 డాక్యుమెంట్ పేరు మీద సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయకుండా, కేసును కొట్టాడకుండా అప్పనంగా, అంటే మీరు గుట్టల బేగంపేట అంటే మీకు తెలుసు కదా, అయ్యప్ప సొసైటీ పక్కన కరెక్ట్ చెప్పాలంటే హైటెక్ సిటీని అనుకోని మీకు దగ్గర ఉన్నటువంటి అది ఎన్ని కోట్లు ఉంటుందో మీరు ఊహించుకోండి. ఇక అటువంటి భూములను, ఎన్ని భూములను గత బీఆర్ఎస్ పార్టీ ఎన్ని వేల ఎకరాలు ఎవరెవరికి అప్పు చెప్పారు. మీరు ఎంపీ సీట్ ఇచ్చారు కదా ఒక పెద్ద పారిశ్రామికవేత్తకు, ఆ పారిశ్రామికవేత్తకు మీరు ఏ రేటు తోటి భూమి అప్పు చెప్పారు. అదే భూమిని మీరు రద్దు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ అదే పారిశ్రామికవేత్తకు మళ్ళీ అప్పు చెప్పింది. ఆ జీవో రద్దు చేసి కొత్త జీవో ఇచ్చింది. కాబట్టి మీరు మళ్ళీ నేను చాలా స్పష్టంగా పేరు ఎందుకు చెప్పడం పారిశ్రామికవేత్త కానీ, అది ఇప్పుడు రాజ్యసభ సభ్యులు వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళకి అర్థమైంది అంటున్నా. అందుకోసమని నేనే అంటున్నానంటే, వీళ్ళు నీతులు చెప్పేటప్పుడు 5 లక్షల ఎకరాలు, వారు శాసనసభ్యుడే కాదు ఆ పార్టీ యొక్క కార్యనిర్వాహక అధ్యక్షుడు. కాబట్టి అసెంబ్లీ లోపల, అసెంబ్లీ బయట దీన్ని కొట్లాడడానికి, న్యాయస్థానం ముందు, చట్టం ముందు కొట్లాడడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఆరోపణలు చేసి ఇక దీన్ని బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అనేటువంటి ఆరోపణలు చేసి వాళ్ళు ఇంటర్ఫియర్ కావాలి, వీళ్ళు ఇంటర్ఫియర్, చట్టాలు కొన్ని నియమ నిబంధనలు మేము మిమ్మల్ని ఎంత గట్టిగా వ్యతిరేకించడం ఎందుకు మొదలు బీఆర్ఎస్ గురించి చెప్పినా అంతకంటే 2 రెట్లు కాంగ్రెస్ పార్టీ యొక్క ఏ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తాం, పోరాటం చేస్తాం. మేము ఈవెన్ RRR విషయంలో మొదటిసారిగా ఈ పాలసీ రాకుండా అయితే బీజేపీ అడ్డుపడుతుంది అంటారు. నేను ఏమంటా అంటే సార్, అప్పన్నంగా ఎవరికి కూడా నచ్చే. నేను ఇంకొక విషయం చెప్తా, దురదృష్టకరమైన విషయం ఏంటంటే సార్, నేను కూడా చిన్న కంపెనీ నడిపించాను 2004-2003లో చెర్లపల్లి. అప్పుడు కూడా నేను భూమి కొందామని పోయినా. అప్పుడు కూడా రేట్ అనేటువంటిది ఓపెన్ సార్. నేను విషయం చెప్తున్నాను, ఈ చిన్న అంశాల మీద మాట్లాడుకోవడం వేస్ట్ కానీ నేను అనేది అంటే అప్పుడు కూడా కొనడానికి పోయినా మాకు దొరకలేదు. 2000 చంద్రబాబు నాయుడు కాలం ఉంటారు. మీకు అది కూడా ఉంది కదా, పరవాడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఎక్కడెక్కడ జరిగినా అప్పుడు కూడా మనకు ఎన్ని ఇండస్ట్రియలైజేషన్ జరుగుతున్నప్పుడు ఋషి గారు, ఎన్ని ఇండస్ట్రియలైజేషన్ పాలసీలో ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దుర్మార్గాలు, భూమిని కాంగ్రెస్ ని ఇద్దరిని కూడా స్పేర్ చేయట్లేదు. అప్పుడు మానవరావు గారు, సో బిగ్ బాంబు 5 లక్షల కోట్లు, 1-2 కాదు, అది పేయాలని తాటాకు బాంబు మళ్ళీ తుస్సుమంటది. మూసీ ప్రక్షాళనప్పుడు అసలు టెండర్లే కాలేదు, దాని అసలు ఏది కాలేదు, డిపిఆర్ లేదు, లేకపోతే 1,00,000 కోట్లు కాజేసిండు రేవంత్ రెడ్డి. పేలిందా? 1,00,000 కోట్లు అన్నారు అవినీతి. అసలు ఇప్పటికి కూడా కాలేదు అది. అంటే పనులు ప్రారంభం కాకుండా, టెండర్లు రాకుండా, డిపిఆర్ లేకుండా 1,00,000 కోట్లు కాజేస్తారు. నవ్వుతున్నారు ప్రజలు చూసి. అంటే కేటీఆర్ గారికి మతి భ్రమించిందని అర్థమైంది. ఎంత అండి? 9,292 ఎకరాల్లో మీరు చెప్పు 2,292 ఎకరాల్లో రోడ్లకు, కాలువలకు, డ్రైనేజీలకు, నిర్మాణాలకు పోగా 4,740 డిపిఆర్ లేకుండా 1,00,000 కోట్లు కంపెనీలు
కాదు, చెప్పండి. మీరు అబద్ధాలు ఆడటం కూడా రావట్లేదు మీకు. మీ అమాయకత్వాన్ని ప్రజలు చూసి నవ్వుతున్నారండి. ఇప్పుడు ఏదైనా నిజంగా జరిగిందా అంటే అసలు ఆయన పనులే ప్రారంభం కాదు, టెండర్లే లేదు, అసలు డిపిఆర్ఏ లేదు, ఏదో 2 కంపెనీలకు అప్పచెప్పినాం, వాళ్ళ నివేదిక ఇవ్వలేదు, ఇవ్వకముందే 1,00,000 కోట్లు. ఇది కూడా ఏంటంటే ఇది 4,700. వినండి ప్రీ హోల్డ్ రైట్స్ పేరిట గుర్తుపెట్టుకోండి బాలరాజు గారు, ఇది మీరు చేసిన నిర్వాహకం, ఇది గుర్తుపెట్టుకోండి. ప్రీ హోల్డ్ మనం మాట్లాడేది అంటే మీ దొంగతనం బయటపడకుండా మీరు మాట్లాడుతున్నారు. ఎదురు మీరు మాట్లాడుతున్నారు ఎందుకు అర్థమైంది నాకు అని మీరు చెప్పేది అర్థం ప్రజలు పోయేది. ఈ దొంగతనం మొత్తం కూడా బయటపడుతుంది. దొంగ అన్నట్టు బాలరాజు గారు మీరు బయట ప్రజలకు చెప్పనియండి. ప్రీ హోల్డ్ రైట్స్ పేరు మీద ఎవరైతే ఉన్నారో అద్దెకి ఇచ్చిన వాళ్ళ స్థలాలు కానీ లేకుంటే పరిశ్రమలకు ఇచ్చిన వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యాజమాన్య హక్కుల పేరు మీద 2023 ఆగస్టులో జీవో నెంబర్ 19/20/21 ద్వారా తెచ్చింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. దాని ప్రకారం మనం పలు దఫాలుగా పరిశ్రమలతో, తర్వాత ప్రభుత్వంతో, పెద్దలతో, అధికారులతో, అలా పారిశ్రామికతో భేటీ అయిన తర్వాత 30-50% మేరకు ఒప్పందం. అది ఇంకా అమలు కాలే. అసలు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలా, ఇంకా ప్రక్రియ ప్రారంభం కాలేదు. అయినా 5 లక్షల కోట్లు ఉంటుందండి. మీరు ఆరోపణ చేయడం కూడా రావట్లేదు మీకు. చేస్తే ఒక 5,000 కోట్లు, 10,000 కోట్లు, 20,000 కోట్లు అనాలా. 5 లక్షల లెక్కలా చెప్పారంటే మార్కెట్ విలువ 40 నుంచి 50 కోట్లు ఉంది, మొత్తం విలువ 4.5 నుంచి 5 లక్షల కోట్లు ఉంది. అందులో 30% మీరు అప్పచెప్పేయాలని చూస్తున్నారు. అది ఆల్రెడీ గతంలో జరిగిన బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి జీవోల ద్వారా జరిగే ప్రక్రియ అది. ప్లస్ ఇది ఎంత ఎట్లుందంటే కేటీఆర్ గారికి ఫార్ములా ఈ రేసు లో అవినీతి ఉచ్చు బిగుస్తుంది కాబట్టి ఏం చేయాలి? ఆ అంశం పక్కదారి పట్టించారు. రేవంత్ రెడ్డి మీద ఇట్లా పొగబాములు, తుస్సు బాములు వేయాలి. అట్లా వేసినట్టు కనపడతాం. నిజంగా ఏమైనా పనులు ప్రారంభం, ఆన్లైన్ లో టెండర్లు ప్రారంభం, 7 రోజుల్లో అప్లికేషన్, మంత్రి వర్గంలో నిర్ణయం తీసుకున్నారు. ఇంకా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాలేదు. దరఖాస్తు ప్రక్రియ కూడా ఎవరికి వస్తాయండి? బయట వాళ్ళకి రావు. కేటీఆర్ గారు ఏమంటాడు? బయట వాళ్ళకు కూడా ఎవడైనా భూమి మీద ఉన్న వాడికి అనుభవదారులు ఎవరైతే వాళ్ళందరినీ పాల్గొమంటున్నారు. వాళ్ళ పేరు మీద ఉన్న వాళ్ళు మాత్రం 2,000 మంది ఉంటారండి. 2,000 మంది అంటే ఆ భూమి ఉన్న ధర కన్నా 10 రెట్లు 20 రెట్లు ఎక్కువ ఇస్తారు. లంచం ఇస్తారండి. తెలుగు తక్కువగా మాట్లాడేది కూడా. అబద్ధమాన అతకాలండి. నిజంగానే ఒక 20,000 కోట్లు లాభం పొందుతున్నారంటే ఒక అర్థం ఉంది, పర్థం ఉంది. అరే 5 లక్షల కోట్లు అంటే ఊహకందనటువంటి అంశం అది. భూమి వాల్యూ కన్నా 100 రెట్లు ఎక్కువ చెప్తున్నారు వీళ్ళు. విచిత్రమైనటువంటి ఆలోచన. అందుకే దయచేసి జూబ్లీ హిల్స్ ఎన్నికల షాక్ నుంచి తేరుకోనట్టుంది. దయచేసి తేరుకోండి. భూములు ఎవరండి? మన ఎస్సీఓ భూములు కాపాడింది ఎవరండి? రేవంత్ రెడ్డి. ఆ భూముల్ని ప్రైవేట్ వ్యక్తుల పరం చేయాలని చూశారు. హైకోర్టులో బలమైన లాయర్ని పెట్టిండు. సుప్రీంకోర్టులో కూడా ప్రైవేట్ పరం కాకుండా బలమైన లాయర్ని పెట్టి 400 ఎకరాలను కాపాడేది ప్రభుత్వ పరం చేస్తే ఔటర్ రింగ్ రోడ్ అమ్మేశారు. 7,000 కోట్లకు అమ్మేశారు. 30,000 కోట్ల ఆదాయం వచ్చి ఔటర్ రింగ్ రోడ్ 7,000 కోట్లకు అమ్మేశారు. కాబట్టి రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ ని ప్రజల పరం చేసిండు, ప్రభుత్వ పరం చేసిండు. మెట్రో కూడా గుర్తుపెట్టుకోండి, ప్రైవేట్ వ్యక్తులు మెట్రో కూడా ప్రజల ఆస్తిగా మార్చిండు రేవంత్ రెడ్డి, ప్రభుత్వ ఆస్తిగా మార్చిండు రేవంత్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి గారే బహుశా రెస్పాండ్ అయితే, అంటే శ్రీధర్ బాబు గారు రెస్పాండ్ అయ్యారు, ముఖ్యమంత్రి గారు కూడా రెస్పాండ్ అవుతారు అనుకుంటా సందర్భం వచ్చినప్పుడు. మేమే అంటున్నాం, మేము పోరాటం చేయమంటున్నాం. ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ గారు బయటకు వచ్చి ప్రశ్నించమంటున్నాం. మేమేమంటాం? చేయమంటాను, ఆధారాలు చూపించమంటాను. ఎక్కడ అవినీతి జరిగింది, ఏం జరిగింది, బాంబులు, తాటాకు బాంబులు, పొగ బాంబులు వేయడం వల్ల ప్రయోజనం లేదు. బాంబు పేలుతుందా లేదా చూద్దాం. మళ్ళీ ప్రకాష్ రెడ్డి గారు, బాలరాజు గారు, మానవతారాయ్ గారు, ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్.